ఈ మిగిలిపోయిన ప్రాజెక్టులు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ మిగిలిపోయినాయి అన్ని కూడా మన జిల్లాల పూర్తి స్థాయిలో వాటిని రెడీ చేసేందుకు ఆయన మనకు సహకరిస్తున్నారు, పాటుపడుతున్నారు. వాళ్ళందరికీ కూడా మనం సహకరిద్దాం. మీరందరూ కూడా సహకరించండి. అయిపోయిన అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ ఇప్పుడు పూనుకున్న అన్ని కార్యక్రమాలు కానీ మన జిల్లాలో అన్ని సాధించుకునే దానికి మీరందరూ సహకరించమని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మరొకసారి కలెక్టరేట్ భవనం ప్రారంభోత్సవ సందర్భంగా కలెక్టర్ గారికి ఆర్ఎండ్బి శాఖ మార్చులు గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. గౌరవ పార్లమెంట్ సభ్యులు తమ అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ఈ సభను ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా గౌరవ ఎమ్మెల్సీ శ్రీ శంకర్ నాయక్ గారిని ఆహ్వానిస్తా ఉన్నాం. సభాధ్యక్షులు సభకు నమస్కారం. ఎందుకంటే సారే సభకు నమస్కారం. సభాధ్యక్షులు సభకు నమస్కారం. వేదిక ముందున్న నా అక్కలకు, నా చెల్లెలకు, తమ్ముళ్ళకు, అన్నలకు అందరూ కూడా పాదాభివందనలు తెలియజేస్తా ఉన్నాను. ఏదేమైనా చాలా సంతోషకరం. ఇవాళ నల్లగొండ ఉమ్మడి జిల్లా మొత్తం ప్రగతి పథంలో నడుస్తూ ఉన్నది. ఇలా గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు దోచుకుర్రు, దాచుకుర్రు. ఎందుకో మీ అందరికీ తెలిసి వాళ్ళ ప్రాజెక్టులన్నీ పెండింగ్లో పెట్టినారు. కేసీఆర్ గారు వచ్చేసి చాలాసార్లు చాలా సందర్భాల్లో ఉప ఎన్నికల్లో వచ్చేసి మునుగోడు కానీ, నాగార్జున సాగర్ కానీ, హుజూర్ నగర్ కానీ డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కున్నాడు తప్ప పెండింగ్ ప్రాజెక్టుల మీద ఎప్పుడు కూడా చొరవ చూపలేదు. కాబట్టి ఇవాళ మంత్రి పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మన డిండి ప్రాజెక్ట్ కానివ్వండి, డిండి బ్యాలెన్సింగ్ కానివ్వండి, తర్వాత ఎత్తిపోతులు కానివ్వండి, ఆ తర్వాత నక్కలగండి కానివ్వండి, ఎల్ఎల్సి, హెచ్ఎల్సి, రకరకాల బ్రాహ్మణ వివరముల ప్రాజెక్టులు అన్నీ కూడా ఇవాళ ప్రగతి పథం వైపు నడుస్తూ ఉన్నాయి. తర్వాత మరో పెద్ద మైలురాయి ఏంటంటే ఇవాళ సన్నబియ్యం కార్యక్రమం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇవాళ సన్నబియ్యం కార్యక్రమం పెడతా ఉన్నాడు సార్. ఇవాళ సన్నబియ్యంలో పార్టీకి పెద్ద మైలేజ్ వచ్చింది భారతి. అదేవిధంగా మొన్నప్పుడు నాడు ప్రభుత్వంలో లేకపోయినా ధరణిని బంగాళాఖాతం కలుపుతామని చెప్పినాం, కలిపి తీరినాం. ఇవాళ భూభారతి చట్టాన్ని తీసుకొచ్చినాం. కాబట్టి మన సంక్షేమ పథకాలు చాలా ఉన్నాయి. మా కార్యకర్తలు, మా తమ్ముళ్ళు, మిత్రులు అందరూ కూడా రేపు మీకు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి. జై బాబు, జై భీమ్, జై సంవిధాన కార్యక్రమంతో మీరందరూ కూడా గ్రామాలకు పోయి ఎమ్మెల్యేలు కూడా ఒకరోజు పార్టీకి టైం ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాను. అన్న ఎమ్మెల్యేనా మీరందరూ వినాలి. మీరందరూ కూడా పార్టీకి ఒకరోజు టైం ఇవ్వాలి. మాది జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమం ఉన్నది. రాజ్యాంగాన్ని పరీక్షించాలని చెప్తా ఉన్నాం. బీజేపీ పార్టీ వాళ్ళందరూ నిన్న మొన్న 17-20 మంది చనిపోయిన కాశ్మీర్లో బీజేపీ ఫెయిల్యూర్ అని చెప్తా ఉన్నాను. ఎందుకంటే నిఘా వర్గాలు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏం పని చేస్తూ ఉన్నాయి, మోడీ ఏం చేస్తున్నాడు, ఇలా చనిపోయిన తర్వాత ముస్లిం కన్నీరు గార్చేసి ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇలా స్టంట్ చూపిస్తా ఉన్నాడు మోడీ. కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ సుస్థిరమైన పార్టీ, ప్రజల పార్టీ, బడుగు బలహీన వర్గాల పార్టీ. కాబట్టి దయచేసి మీరందరూ గుర్తుంచుకొని మా ఎమ్మెల్యేలు కూడా ఒకరోజు పార్టీకి టైం ఇచ్చి మండలాల్లో కార్యక్రమాల్లో హాజరు కావాలని చెప్పి కోరుకుంటూ నేను ముగిస్తాను. జై హింద్. థ్యాంక్ యూ సార్. తమ సందేశాన్ని అందించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాటి ఈ సభా కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి అధ్యక్షులు గౌరవ మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, రోడ్లు భవనాల శాఖ మార్చులు వారు ఈ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. ఈరోజు నూతన కలెక్టర్ బిల్డింగ్ దాదాపు 40 కోట్ల రూపాయలతోని శంకుస్థాపన చేసుకొని పనులు ప్రారంభించుకుంటున్న సందర్భంగా దానికి అధ్యక్షత వహించిన మన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి గారికి, ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అలాగే గౌరవ పార్లమెంట్ సభ్యులు రఘువీర్ రెడ్డి గారికి, చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి, బీర్ల ఐలయ్య గారికి, విప్ గారికి, అలాగే మా ప్రియతమ సోదరుడు, మీ అందరి ప్రియతమ నాయకుడు, మునుగోడు శాసనసభ్యుడు రాజగోపాల్ రెడ్డి గారికి, అలాగే బాలునాయక్ మా సోదరునికి బాలునాయక్ గారికి, శాంబుల్ గారికి, బిఎల్ఆర్ గారికి, శంకర్ నాయక్ గారికి, సత్యం గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, అమిత్ గారు, ఎస్పీ గారికి, ఇంకా వేదిక మీద ఉన్న చాలా మంది నాయకులు ఉన్నారు. వీరందరూ కూడా పేరు పేరున
ఈరోజు దీంతో పాటు దాదాపు 50 కోట్ల రూపాయలతోని లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ కూడా మనకు శాంక్షన్ చేపించి టెండర్ ప్రక్రియ పూర్తి చేపించుకొని వారం రోజుల్లో వర్క్స్ కూడా స్టార్ట్ చేస్తున్న సందర్భంగా దాన్ని శాంక్షన్ చేసిన మన ముఖ్య అతిథి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేకంగా నల్గొండ కాన్స్టిట్యున్సీ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అది బక్కతాయిగుట్ట కానీ నర్సింగట్ల కానీ కంచనపల్లి కానీ పనుగోడు కానీ ఈ గ్రామాలకు ఎప్పటికెళ్ళో అనుకుంటున్న కోరిక దాన్ని కూడా శాంక్షన్ చేపించినందుకు వారికి కూడా ధన్యవాదాలతో పాటు పెద్ద ఎత్తున స్వాగతం పలికిన మా కార్యకర్తలకు ఇంత ఎండలో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటున్నారు నేను 2000 కోట్ల ప్రాజెక్టు పోయినప్పుడు కూడా ఇంత పెద్ద స్వాగతం పలకలేదు ఘనంగా స్వాగతం పలికిన మీ తమ్ముళ్ళని మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికి కూడా మరొకసారి ఈరోజు వేదిక మీద ఒక భువనగిరి శాసనసభ్యులు అనిల్ కుమార్ రెడ్డి గారు మన సోదరిమణి పద్మావతి తప్ప అందరూ ఉన్నాం ఇక్కడ దాదాపు అందరము ఎంపీలము మినిస్టర్లము ఎమ్మెల్యేలము ఎమ్మెల్సీలము ఉన్నాం ఇది అనుకోకుండా ప్రోగ్రాం పెట్టుకొని మనం గతంలో ఎప్పుడో నేను మొదటిసారి ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఈ ఆఫీసు ఓపెన్ అయింది కానీ రోజు రోజు జనాభా పెరిగిపోయింది గ్రీవెన్స్ డే కానీ పబ్లిక్ కానీ ప్రభుత్వ పథకాలు పెరిగిపోవడం మంచి వాతావరణం పనిచేసే వాతావరణం ఉంటేనే ఆ ఆఫీసర్ మంచిగా పని చేయగలుగుతాడు అందుకని ఈరోజు హైదరాబాద్ తర్వాత పెద్ద జిల్లా 32 మండలాలతో ఉన్న జిల్లాలో ఒక మంచి బిల్డింగ్ కట్టాలని నా R&B డిపార్ట్మెంట్ ద్వారానే దీన్ని శాంక్షన్ చేయడం జరిగింది దీంతో పాటు దీన్ని త్వరగా 9 మంత్స్లోనే కంప్లీట్ 9 నెలల్లో కంప్లీట్ చేసి డిఈఓ కానీ డిఎంహెచ్ఓ కానీ ఆఫీసులు బయట ఉన్నాయి దాన్ని కూడా ఇక్కడ తీసుకొచ్చి ఇది ఒక కాంప్లెక్స్ లాగా చేయాలనే ఒక ప్లాన్తోనే చేసుకుంటున్నాం ఇకపోతే మన జిల్లా అభివృద్ధి విషయంలో ముఖ్యంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మనం ఇవాళ అన్నదాత సుఖీభవనం రైతులు ఈ దేశానికి వెన్నుముక్క అంటాం ఆ రైతులకు నీళ్ళు ఇచ్చేది ఎవరంటే ఇరిగేషన్ మినిస్టర్ మన జిల్లా వాడే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటే చాలా ఉత్తమమైన వ్యక్తి ఆయనతో పాటు సివిల్ సప్లై మన పండించిన ధాన్యాన్ని కొనేది కూడా మళ్ళా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే ఇవన్నిటికి తోడు ఇవాళ ఉత్తమమైన రైస్ సన్న బియ్యం దానికి నేను వేరే పేరు పెట్టా ఉత్తమమైన రైస్ ఇవాళ పేదవాడు ఎంతో సంతోషపడుతున్నాడు ఆ సన్న బియ్యం కూడా ఇచ్చే కార్యక్రమాన్ని మన హుజూర్నగర్లో స్టార్ట్ చేసాం అందుకనే వారు నేను ఇంకా మా పార్లమెంట్ సభ్యులు శాసనసభ్యులం R&B డిపార్ట్మెంట్ ద్వారా వచ్చే నిధులు కానివ్వండి ఇవన్నీ తీసుకొచ్చి నల్గొండ జిల్లాని అభివృద్ధి పదంలో తీసుకొస్తామని మీ అందరికి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ మీ అందరికీ తెలుసు తెలంగాణ ఉద్యమంలో మొట్టమొదట బలిదానం శ్రీకాంతాచారి మలిదశ ఉద్యమం అప్పుడు 1969లో ఎంతో మంది రావి నారాయణ రెడ్డి కొండా లక్ష్మణ్ బాబూజీ తెలంగాణ ఉద్యమం పుట్టింది అప్పుడు కూడా నల్గొండకి వెళ్ళే మన్న పుట్టింది కూడా నల్గొండకి వెళ్ళే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మన జిల్లా ముందున్నది ఇంకా కేసీఆర్ మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతుండో ఆయనకు అర్థమైతలేదు తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ విలన్ అంట ఏమన్నా కేసీఆర్ అర్థం ఉండి మాట్లాడుతున్నావా ఇవాళ కేసీఆర్ తెలంగాణ సోనియా గాంధీ ఇచ్చిన తర్వాత 14 మంది నీ కుటుంబ సభ్యులు పోయి సోనియా గాంధీ కాళ్ళు మొక్కి నువ్వు సోనియా గాంధీ తెలంగాణ దేవతవమ్మ నువ్వు లేకుంటే తెలంగాణ రాకుండే అని చెప్పి తర్వాత నిండు అసెంబ్లీలో నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్నా ఆయన ముఖ్యమంత్రి అయ్యి మోసం మాటలతోని దళితుని ముఖ్యమంత్రి చేస్తా 400 కాదు 10,000 అబద్ధాలు ఆడిండు కానీ తర్వాత అసెంబ్లీలో కూడా ఒక మాట అన్నాడు ఫస్ట్ డే రోజు నేను ఒకటి చెప్తున్నా చరిత్రలో ఎవరు నమ్మినా నమ్మకపోయినా సోనియా గాంధీ తెలంగాణ దేవత ఆమె లేకుంటే ఎప్పటికి కూడా తెలంగాణ రాదు ఇవాళ హైదరాబాద్తో కూడా తెలంగాణ ఇచ్చింది అని చెప్పి అలాంటి మాట్లాడిన కేసీఆర్ గారు నీ ఇలా ఏ ముఖం పెట్టుకొని నీది నోరియా డ్రైనేజ్ మోరీ నా కేసీఆర్
కాంగ్రెస్ విలన్ అంటావా? తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని తిడతావా నువ్వు? ఏమన్నా అన్నం తింటోనికి సోయి ఉండాలి. తెలంగాణ ఇచ్చినావు, 10 నెలల 10 లక్షల కోట్లు సంపాదించుకున్నావు. సగం మంది జైళ్ళల్లో ఉన్నారు, సగం మంది అమెరికాలలో ఉన్నారు. ఎవడెక్కడ దాచుకున్నాడో తెలియడు. వీళ్ళందరినీ పట్టుకోవాలంటే ఇంకా 4 ఏళ్ళు పడుతుంది మాకు. మొత్తం దోసుక తిన్నారు. మీ ఉద్యోగాల జీతాలు ఒకటోసారికి ఇచ్చిందా? ఇక్కడ చాలా మంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఫస్ట్కి ఇచ్చిందా అమ్మ? పెన్షన్ ఫస్ట్కి ఇచ్చిందా? మీ వచ్చిన తర్వాత 2 నెలకెళ్ళి పైసా జమ చేసి ఫస్ట్కి శాలరీస్ ఇస్తున్నాం, పెన్షన్లు ఇస్తున్నాం. ఇంకా ఇవ్వవలసిన డ్యూస్ ఉన్నాయి రిటైర్డ్ ఎంప్లాయీస్. ఇవన్నీ కూడా ఎవరు చేసిను? దళితులు ముఖ్యమంత్రి చేస్తా, KG to PG అని, డబుల్ బెడ్రూమ్ అని, ఇట్లా మేము కూడా 100 అబద్ధాలు చెప్పి తెలంగాణ ఇచ్చిన వస్తే మేము కూడా అధికారం వస్తుండే. కానీ మేము అబద్ధాలు చెప్పాం, చేసేదే చెప్తాం, చెప్పింది చేస్తాం. ఈరోజు 5 లక్షలతోని ఇందిరమ్మ ఇల్లు మోడల్ ఇక్కడ కట్టుకున్నాం. ఇప్పటికు కలెక్టర్ గారు ఈరోజు 5గురికి చెక్కులు కూడా ఇవ్వబోతున్నారు. కొందరికి అకౌంట్లో డబ్బులు కూడా వేసినాం. కాన్స్టెన్సీకి 3,500 ఇళ్ళ లెక్క ఇల్లు కట్టిస్తున్నాం. దాంతోపాటు ఇలా పేదవాడు మేము కోటీశ్వరులు తినే సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం సంవత్సరానికి 3,000 కోట్ల రూపాయలు. మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తారు ఎంత కష్టపడి ఆ స్కీమ్ తీసుకొచ్చిండు. అందుకనే ఇలాంటి పథకాలు ఎన్నో పెడుతున్నాం, ఇంకా చేయాలని చాలా ఉన్నది. కేసీఆర్కి ఒకటే చెప్తున్నా, నీకు నువ్వు నిండా పెట్టిన వరంగల్ మీటింగ్ చూసినాం. నిండా ఈడ మీ అందరం కూర్చున్నాం. నేను, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు, రఘువీరం, మీ అందరం అనుకుంటే ఇలా సగం దీంతో డబల్ మీటింగ్ పెడతాం. వారం రోజులు టైం డబల్ మీటింగ్ పెడతాం. ఒక్కొక్క ఎంపీ 6 లక్షలతో గెలిచిండు, ఒక్కొక్క ఎమ్మెల్యే 1 లక్ష మెజార్టీతో గెలిచిండు. నువ్వు మీటింగ్లు కాదు, 10 ఏళ్ళు ఏం చేసినావు? లిక్కర్ దందా చేసినావా? ఫోన్ ట్యాపింగ్ చేసినావా? లేకపోతే దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చినవా? ఎన్ని మోసాలు చేసినావో ఇవన్నీ ధరణి ద్వారా బయటపడుతున్నాయి. అందుకనే మీ అందరూ కూడా మరొకసారి ఈరోజు మా కలెక్టర్ గారి ఆహ్వానం మేరకు, నా ఆహ్వానం మేరకు మా కాన్స్టిట్యున్సీలో మినిస్టర్ అయినా సరే ఇక్కడ ఎమ్మెల్యే నేనే కాబట్టి వచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ఇంత పెద్ద మీటింగు మనకి గెలిచిన తర్వాత ఎప్పుడు పెట్టుకోలే. ఇంత సమ్మర్లో ఎండాకాలంలో ప్యాడీ సీజన్ అయినా సరే ఇంతమంది వచ్చిండు. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. దాంతోపాటు ఇంకా కూడా ఎండలో జాగ్రత్తగా ఉండాలని, త్వరలోనే కొన్ని హాస్పిటల్స్ కూడా అన్నీ కూడా మనం పునరుద్ధరించుకొని అన్ని ఫెసిలిటీస్ కలిసే విధంగా కార్యక్రమాలు చేస్తాం. రోడ్ల విషయంలో, ప్రాజెక్టుల విషయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పడం జరుగుతుంది. R&B శాఖ ద్వారా దాదాపు ఇప్పటికీ 1,600 కోట్ల రూపాయలు ఇప్పటికి శాంక్షన్ చేయడం జరిగింది. మిగిలిన రోడ్లు కూడా శాంక్షన్ చేస్తామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మరి ఒకటే మాకు మీ అందరికీ మాటిస్తున్నాం, తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కంచుకోట అయిన నల్గొండ జిల్లాలో తప్పకుండా మీ అందరికీ ఇల్లు కానీ ఏ విషయంలో ఉన్నా మేమందరం అందుబాటులో ఉంటామని, ముఖ్యంగా దేవరకొండ, మునుగోడు లాంటి ప్రాంతంలో అక్కడ 2 డైనమిక్ శాసనసభ్యులు రాజగోపాల్ రెడ్డి గారు, బాలు నాయక్ గారు ఉన్నారు. ఆ ప్రాంతాన్ని మనం డెవలప్ చేసుకోవాలి. ట్రైబల్స్ ఎక్కువ ఉన్నారు. ఇక్కడ రఘువీర్ రెడ్డి గారు ఇక్కడ ట్రైబల్స్ సంబంధించిన విషయంలో అన్ని కూడా ప్లాన్తో ముందుకు పోతాం. మనకు వచ్చి 16 నెలలు అయింది. అందులో 3 నెలలు పార్లమెంట్ ఎన్నికల కోడ్ పోయింది, ఒక 1.5 మంత్ ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ పోయింది. 10 నెలలే. 10 నెలలకే కేసీఆర్ ఇక నేను ఆగే లేదు, రేపటికెళ్ళి చూపిస్తా నా సంగతి అంటుండు. నీకు చక్కగా గట్టిగా నిలవడరాదు ఆయనకు. నీకు జీతాలే చేసేదగాలే 10 ఏళ్ళు పాలిస్తాయి. నువ్వు మమ్మల్ని ఏం చేయలేవు. ఇంకా 5 ఏళ్ళు కూడా మేమే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. ఈ తెలంగాణ రాష్ట్ర చరిత్ర ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ రాదనుకున్న తెలంగాణ వచ్చింది, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. మీ అందరికీ మరొకసారి చేతులు జోడించి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి SLBC సొరంగం అడగగానే నన్ను అమెరికా పంపించి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ మిషన్ బేరింగ్ పార్ట్ కూడా తెప్పించడం జరిగింది. అది వచ్చి ఇప్పుడు ఫిట్ అవుతున్నది. అటు సైడ్కి వెళ్ళి స్టార్ట్ చేసినాం. ఆ దురదృష్టం ఎందుకంటే 10 ఏళ్ల కింద ఆగిపోయింది. ఎవరు కన్నుపడ్డదో ఏం పడ్డదో ఆఖరికి కేసీఆరే కన్నుపడ్డట్టుంది. అది కూలిపోయి దరిద్రం, అది ఆ పని ఆగిపోయింది.
ఆ దరిద్రుడు బ్రాహ్మణవేల్యంలో ప్రాజెక్టు 1,00,000 ఎకరాలు ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు అడగగానే దానికి నిధులు చేసి ల్యాండ్ ఎక్వేషన్ చేసి కొన్ని చెరువులు నింపుకున్నాం. ఈ విధంగా మూసీ ప్రాజెక్టు కానీ గంధంపల్ల కానీ అన్ని ప్రాజెక్టు పూర్తి చేస్తామని తెలియజేసుకుంటూ ఈ బిల్డింగ్ని కూడా ఒక మోడల్గా అందరికీ వసతులతోని ఒక మోడల్ బిల్డింగ్గా దీన్ని నిర్మించడమే కాదు, ఇక్కడికి వచ్చే వారికి ప్రతి ఒక్కరికి కూడా మీకు పని అయ్యే విధంగా మంచి కలెక్టర్ గారు ఆఫీసర్స్ అందరూ కూడా మంచి టీం ఉన్నది మనకు. తప్పకుండా మీ అందరికీ అందుబాటులో ఉండి సేవ చేస్తామని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. తమ అమూల్యమైన సందేశాన్ని అందించినందుకు గట్టిగా చప్పట్లతో కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు ఈ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా గౌరవ శాసనసభ్యులు శ్రీ నేనావతు బాలునాయక్ గారు దేవరకొండ శాసనసభ్యులు గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. నల్లగొండ నూతన కలెక్టర్ భవనంలో బ్లాక్ శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ మంత్రివర్యులు ముఖ్య అతిథులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, మన జిల్లా మంత్రివర్యులు పెద్దలు ఆర్ఎండ్బి శాఖ మంత్రులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి, ఇక పేర్లు చెప్పినందుకు టైం లేదు కాబట్టి ఇద్దరు గౌరవ పార్లమెంటు సభ్యులందరికీ, ఇద్దరికి శాసన మండలి సభ్యులకు, అదేవిధంగా శాసనసభ్యులకు, అధికారులకు, ఇక్కడికి వచ్చిన పత్రికా మిత్రులు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. నేను 2 నిమిషాలనే ముగిస్తాను. మన గౌరవ మంత్రి గారు చాలా విషయాలు స్పష్టంగా చెప్పినారు. కాకపోతే ఈ జిల్లాలో ఇద్దరు ముఖ్యమైనటువంటి శాఖ, ఈ జిల్లా సమగ్ర అభివృద్ధి, నల్లగొండ ఉమ్మడి జిల్లాను రాష్ట్రంలోనే మొదటి స్థానంలో తీసుకువెళ్ళేటటువంటి వారి భుజాస్కంధాల మీద మోసుకొని వెళ్తున్నారు. అందుకు వారి మన అందరి తరఫున మరొక్కసారి నా హృదయపూర్వమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇవాళ డిండి లాంటి ప్రాజెక్టు వస్తని మేము కళ్ళలో కూడా కనలేదు. మేము కళలో కూడా డిండి ప్రాజెక్ట్ ఇస్తారని ఊహించలేదు సార్. 10 సంవత్సరాల్లో దాన్ని పక్కకు పడేసినటువంటి ఇవాళ డిండి ఎత్తిపోతుల పథకాన్ని నేను, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు, మా అన్న రఘువీర్ రెడ్డి గారు ముగ్గురం కలిసి అడగగానే మా గౌరవ భారీ నీటిపారుదల శాఖ మంత్రి గారు ఆ ప్రాజెక్టును ముఖ్యమంత్రి గారి మీద ఒత్తిడి తెచ్చి ఒప్పించి ఇవాళ 3,50,000 ఎకరాలకు సాగరించే గొప్ప ప్రాజెక్టు ఈ జిల్లాను అందించినందుకు వారికి మనస్ఫూర్తిగా మా తరపున, మా ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఎస్ఎల్బీసీని పూర్తి చేయండి సార్. అదేవిధంగా మా దగ్గర ఉన్నటువంటి చిన్న చిన్న లిఫ్ట్ ఇరిగేషన్లు 2 లిఫ్ట్ ఇరిగేషన్ ఆల్రెడీ ఇనాగ్రేషన్కి వచ్చే నెల మేలో ఒకటి, అదేవిధంగా ఆగస్టులో ఒకటి 2 లిఫ్ట్ ఇరిగేషన్లు పూర్తి కాబోతున్నాయి. మిగతా లిఫ్ట్ ఇరిగేషన్ నూతనంగా 2 లిఫ్ట్ ఇరిగేషన్ అడిగినాను, మిగతా కూడా పూర్తి చేయాలి. మా ఆర్ఎండ్బి శాఖ మంత్రి గారు ఇంతకుముందే చెప్పినారు, దేవరకొండ లాంటి ప్రాంతం, గిరిజన ప్రాంతం అనేటువంటి ప్రాంతంలో ఇవాళ సాగునీరు వచ్చడానికి సంతోషపడుతున్నాం. అదేవిధంగా ఏదైతే దేవరకొండ ప్రాంతంలో ఉన్నటువంటి సంబంధించినటువంటి రోడ్లతో పాటుగా దేవరకొండలో రెవెన్యూకి సంబంధించిన డివిజన్ ఆఫీస్ కూడా ఇవాళ ఆర్డీఓ ఆఫీస్ కూడా నూతన భవనం లేదు, ఎంఆర్ఓ ఆఫీసులు నూతన భవనం లేదు, ఎంపీడీఓ ఆఫీసులు లేవు. కాబట్టి దయచేసి ఆర్ఎండ్బి మంత్రి గారు, మన జిల్లా మంత్రివర్యులు, ఈ జిల్లాకు అంత మనగా ఉన్నటువంటి సమస్యలు తెచ్చిన వ్యక్తి కాబట్టి వీటన్నిటిని మంజూరు చేయవలసిందిగా వారికి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ జిల్లా సమగ్ర అభివృద్ధి కొరకు మీ అందరితోటి ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులం, పార్లమెంట్ సభ్యులం అందరూ కూడా కలిసి కట్టుగా ఈ జిల్లా అభివృద్ధి ముందుకెళ్తాం. ఏదైతే టీఆర్ఎస్ పార్టీ గత 10 సంవత్సరాల్లో ఈ జిల్లాని నిర్లక్ష్యం చేసి ఎస్ఎల్బీసీని డిండి లాంటి ప్రాజెక్టును మూలపడేసినటువంటి వారికి అందరూ కూడా ప్రజలు బండకేసి కొట్టినారు. భవిష్యత్తులో కూడా మళ్ళా తిరిగి వచ్చే ఎన్నికల నాడు 12 పార్లమెంట్ సీటుతో పాటుగా 12 అసెంబ్లీ సీటుతో పాటుగా 2 పార్లమెంట్ సీటు గెలిపించేటువంటి బాధ్యత మనందరిపైన ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవ మంత్రివర్యులు శ్రీ నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, గౌరవ మంత్రి నీటిపారుదల, ఆహార మరియు పౌర సరఫరాల శాఖ మాత్యుల గారిని ఈ సమావేశాన్ని ఉద్దేశించి తమ సందేశాన్ని ఇవ్వాల్సిందిగా సాదరంగా మీ చప్పట్ల ద్వారా ఆహ్వానిస్తా ఉన్నాం. కొద్దిగా వచ్చు, కొద్దిగా వాల్యూమ్ వచ్చు. గౌరవనీయులు
మీ అభిమాన నాయకులు రాష్ట్ర R&B సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ప్రియ మిత్రులు మునుగోడు శాసనసభ్యులు రాజగోపాల్ రెడ్డి గారు, సోదరులు నల్గొండ పార్లమెంట్ సభ్యులు, భారతదేశంలోనే ఎక్కువ మెజారిటీతో గెలిచిన రఘువీరారెడ్డి గారు, ఇంకొద్ది వెంచమా వాల్యూమ్ పెంచు, మరి మరో యాక్టివ్ డైనమిక్ పార్లమెంట్ సభ్యులు కిరణ్ రెడ్డి గారు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ సీనియర్ శాసనసభ్యులు బాలు నాయక్ గారు, సీనియర్ శాసనసభ్యులు వేముల వీరేశం గారు, సోదరులు తమ్ముడు నాగార్జున సాగర్ ఎమ్మెల్యే జేవీర్ రెడ్డి గారు, మరి సోదరులు తమ్ముడు మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి గారు, శాసన మండలి సభ్యులు సిపిఐ సీనియర్ నాయకులు సత్యం గారు, శాసన సభ్యులు ప్రియ మిత్రులు మందుల శామ్యుల్ గారు, శాసన మండలి సభ్యులు ప్రియ మిత్రులు జిల్లా పార్టీ అధ్యక్షులు శంకర్ నాయక్ గారు, డిసిసిబి చైర్మన్ మిత్రులు శ్రీనివాసరెడ్డి గారు, నల్గొండ జిల్లా కలెక్టర్గా చాలా సమర్థవంతంగా తమ నిధులు నిర్వహిస్తున్న మరి జిల్లా కలెక్టర్ ఈలా త్రిపాఠి గారు, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ గారు, ఇక్కడికి వచ్చిన మరి మిత్రులు, అధికారులు, సోదరులు, కాంగ్రెస్ కార్యకర్తలు, అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు అందరికీ నమస్కారం. ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ కార్యకర్తల మీ చెమట, మీ త్యాగం, మీ రక్తం, మీ కృషి వల్లనే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ విషయం నిస్సందేహం అని చెప్పి మనం చేస్తున్నా. శాసనసభ ఎన్నికల్లో 12లో 11 శాసన స్థానాలు గెలిచినాం. ఒక్కటి చాలా నేరోగా పోయింది. ఈసారి 12కు 12 మరోసారి గెలవబోతున్నాము. పార్లమెంట్ ఎన్నికల్లో ఒక పార్లమెంటు స్థానం, నల్గొండ స్థానం దేశంలోనే పెద్ద మెజారిటీతో గెలిచినాము. భువనగిరి పార్లమెంట్ స్థానం భారీ మెజారిటీతో గెలిచినాము. ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ కార్యకర్తలు, నేను మళ్ళీ చెప్తున్నా, మీ కృషి, మీ త్యాగం, మీ చెమట, మీ రక్తం వల్లనే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడదని నిస్సందేహం. ఈ వేదిక మీద కూర్చున్న నేను గాని, గౌరవ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గాని, పార్లమెంట్ సభ్యులు గాని, శాసన మండలి సభ్యులు గాని, శాసనసభ్యులు గాని ఏనాడు ఇది మర్చిపోము. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా నిలబెట్టడానికి, ప్రతి కార్యకర్తని ఆదుకోవడానికి మేము ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాం. నిరంతరం మరి మీ సేవకులుగా పనిచేస్తామని చెప్పి సభాముఖంగా ముందుగానే మాట్లాడుతున్నా. ఇక్కడ ఉన్న వాళ్ళు మరి రాజగోపాల్ రెడ్డి అన్నట్టుగా ఎవరు సామాన్యులు గారు, అసాధ్యులు, సమర్థవంతులు. ఇక్కడ ఉన్న వాళ్ళు క్షేత్రస్థాయిలో బలవంతులు, ప్రజల్లో మంచి పేరున్న వాళ్ళు ఎవరు సామాన్యులు గారు. వెంకటరెడ్డి గారు సమర్థవంతులు, 5 సార్లు ఎమ్మెల్యేగా బలవంతులు, ప్రజల్లో మంచి పేరున్న వాళ్ళు గారు. చాలా యూనిక్ రికార్డు. వెంకటరెడ్డి గారు దేశంలోనే 5 సార్లు ఎమ్మెల్యేగా బలవంతులు, ఎమ్మెల్సీ ఉన్నాడు, ప్రజల్లో మంచి పేరున్న వాళ్ళు గారు. చాలా యూనిక్ రికార్డు. మరి బాలు నాయక్ గారు జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నాడు, 2 సార్లు ఎమ్మెల్యే ఉన్నాడు. వేముల వీరేశం గారు 2వ ఎమ్మెల్యే. మరి బాలు నాయక్ గారు జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నాడు, 2 సార్లు ఎమ్మెల్యే. గురువీర్ రెడ్డి గారు, కిరణ్ రెడ్డి గారు, వేముల వీరేశం గారు 2వ ఎమ్మెల్యే. నరేంద్ర మోదీ గడగడలాడిస్తున్నారు, జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నాడు. అదే విధంగా జేవీర్ రెడ్డి గారు, సిఎల్ఆర్ గారు, మందుల శామ్యుల్ గారు అందరూ కూడా రికార్డు మెజారిటీతో శాసనసభ్యులు గెలిచారు. చాలా సమర్థవంతంగా వాళ్ళ మరి విధులు నిర్వహిస్తున్నారు. అందరూ కూడా అదే విధంగా శాసన మండలి సభ్యులు శంకర్ నాయక్ గారు, ప్రియ మిత్రుడు, పాత మిత్రుడు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. అందరికి కూడా బంగారు భవిష్యత్తు ఉండబోతుందని చెప్పి ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలో జిల్లా కాంగ్రెస్ పార్టీ దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీ జెండా నిలబెట్టేది వీరే అని చెప్పి
మరి సభాముఖంగా మనం చేస్తున్న కొన్ని దశాబ్దాల పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఈ పార్లమెంట్ సభ్యులు ఈ శాసన సభ్యులు మరి సభాముఖంగా మనం చేస్తున్న నాకు వెంకటరెడ్డి గారికి ఉమ్మడి నల్గొండ మా శాఖలకు సంబంధించిన రోడ్లు గాని మరి సభాముఖంగా మనం ఇరిగేషన్ పనులు నాకు వెంకటరెడ్డి గారికి ఉమ్మడి మా శాఖలకు సంబంధించిన చేయించడానికి పనులు రోడ్లు గాని శక్తి ఇరిగేషన్ నాకు వెంకటరెడ్డి గారికి ఉమ్మడి మా శాఖలకు సంబంధించి నేను నల్గొండ రోడ్లు అడుదిక్కు దిగి ఊరేగింపుగా ఇక్కడికి వచ్చే వరకు అసలు మీ ఎమ్మెల్యే చేస్తున్న పనులు అసలు ఊహకందినవి ఊరేగింపుగా ఇక్కడికి వచ్చే వరకు 700 కోట్లతో రింగ్ రోడ్ మీ ఎమ్మెల్యే ఆ గుట్ట మీద ఘాట్ రోడ్లు వేస్తున్నాడు అసలు గుట్ట మీద రోప్ వేస్తున్నాడు ఊరేగింపుగా అన్ని విధాలుగా రింగ్ రోడ్ నల్గొండ కాన్స్టిట్యున్సీకి ఉమ్మడి నల్గొండ జిల్లాలో రహదారుల విషయంలో అద్భుతంగా ముందుకు పోతున్న వెంకటరెడ్డి గారిని మరి మీ అందరి తరఫున నా అభినందన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రహదారుల విషయంలో మిత్రులారా నేను అద్భుతంగా వాస్తవ విషయాలు మాట్లాడే ముందు అందరి ఉమ్మడి నల్గొండ జిల్లా అభినందన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రహదారుల విషయంలో అద్భుతంగా వాస్తవ విషయాలు మాట్లాడే ముందు ఈ రోజు నల్గొండ జిల్లా ఈ రోజు మనం రహదారుల విషయంలో మొదలుపెట్టిన పనులు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ పొనుగోడు 6 కోట్ల రూపాయలు మొదలు బక్కాయికుంట కాంచనపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ 20 కోట్ల రూపాయలు పొనుగోడు నార్సింగపట్ల దోమలపల్లి మొదలు 16 కోట్ల రూపాయలతో 20 కోట్ల రూపాయలు అదే విధంగా హై లెవెల్ కాలువకి దోమలపల్లి హై లెవెల్ కాలువకి మీ శాసన సభ్యుడు అదే విధంగా మిత్రుడు హై లెవెల్ కాలువకి 442 కోట్లు మంజూరు చేస్తున్నట్టుగా ఈ సభాముఖంగా ప్రకటిస్తున్నాను. అదే విధంగా మిత్రుడు అదేవిధంగా హై లెవెల్ కాలువ గుండ్లపల్లి నుంచి ఉదయ సముద్రం వరకు చేస్తున్నట్టుగా ఈ 92 కోట్లు ప్రపోజల్ రూపంలో నా దగ్గర వచ్చింది. అదేవిధంగా తప్పనిసరిగా హై లెవెల్ కాలువ గుండ్లపల్లి నుంచి ఉదయ సముద్రం వరకు అదేవిధంగా 92 భీమసముద్రం ప్రపోజల్ చెర్లపల్లి ఎన్టీబీ 26 హై లెవెల్ కాలువ ప్రపోజల్ ఈ రోజు నా దగ్గరకు వచ్చింది. అదేవిధంగా భీమసముద్రం చెర్లపల్లి ఎన్టీబీ ప్రపోజల్ ఈ రోజు అదేవిధంగా ఇతర నియోజకవర్గాల విషయంలో ఎంతో కాలం నుంచి పెండింగ్ లో ఉన్న బునాది గాని కాలువ పిల్లైపల్లి కాలువ విషయంలో ధర్మారెడ్డి కాలువ ఎంతో కాలం నుంచి 3 కాలువ ఉన్న 500 కోట్ల రూపాయలతో మంజూరు చేసి పిల్లైపల్లి పనులు పురోగతిలో ఉన్నాయి. ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి ఉన్న మీరు ఎప్పటికప్పుడు అది రివ్యూ పెట్టించి ల్యాండ్ పనులు నా దృష్టి తీసుకొస్తే ఆ పనులు వేగవంతంగా ఎప్పటికప్పుడు అది రివ్యూ పెట్టించి ల్యాండ్ పనులు అదే విధంగా నా దృష్టి తీసుకొస్తే ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలో టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ నిన్న కేసీఆర్ మాట్లాడింది కానీ ఈ జిల్లా ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలో అసలు జిల్లాలో ఇరిగేషన్ విషయంలో ఈ ఉమ్మడి ఏం పనులు చేసిందని చెప్పి ఏం మొహం పెట్టుకుని మీరు మాట్లాడాలో డిండి ప్రాజెక్ట్ చేసి ఇరిగేషన్ విషయంలో ఎస్ఎల్బిసి ఏం పనులు చేసిందని చెప్పి మరి మీరు ఏ ప్రాజెక్టు చేయకుండా ఈ పెద్ద పెద్ద మాటలు డిండి ప్రాజెక్ట్ చేసి ఇరిగేషన్ విషయంలో రాష్ట్ర విషయంలో ఏం పనులు చేసిందని చెప్పి మరి మీరు ఏదుల డిండి ప్రాజెక్టు ఈ పెద్ద పెద్ద ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలు రైతులు ప్రత్యేకంగా దేవరకొండ మునుగోడు నియోజకవర్గాల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న రైతులకి 1800 కోట్లు మంజూరు చేసి ప్రత్యేకంగా 3.5 లక్షల ఆయకట్టు వచ్చే ఈ స్కీమ్ ని టెండర్లు పిలిచి పనులు మొదలుపెట్టిన విషయం కూడా నేను ఎంతో సంతృప్తి సంతోషంతో నేను మనం చేస్తున్నానని చెప్పి మనం ఇస్తాను. అదేవిధంగా మూసి పునరుద్ధరణ విషయంలో కూడా మేమందరం ముక్త కంఠంతో ముఖ్యమంత్రి గారికి మద్దతు పలుకుతున్నాము. మూసి పునరుజ్జీవం చేసి ఉమ్మడి నల్గొండ జిల్లా రైతులకి మేలు చేసే విధంగా మేము ముందుకు పోతున్నాం చెప్పి నేను మనం చేస్తున్నాం. అదేవిధంగా మునుగోడు శాసనసభ్యుడు అడిగినట్టుగా మునుగోడు నియోజకవర్గానికి వర్తింపజేసే శివన్నగూడెం నుంచి నారాయణపూర్
చౌటుపల్లి మండలానికి లిఫ్ట్ ఇరిగేషన్ మరి స్కీము వారు ప్రతిపాదించారు. తప్పనిసరిగా అది చేపడతా అని చెప్పి సభాముఖంగా మంజూరు చేస్తున్నారు. అదేవిధంగా ఎస్ఎల్బిసి టనల్ విషయంలో 10 ఏళ్లుగా వాళ్ళు వదిలిపెట్టిన పనిని మేము చాలా సీరియస్గా పనులు మొదలుపెట్టినాము. కొంత ఒక యాక్సిడెంట్ వల్ల పని ఆగిపోయింది, కానీ ఇది టెంపరీ సెట్ బ్యాక్ మాత్రమే. ఈ మా హయాంలో ఎస్ఎల్బిసి టనల్ పనులు పూర్తి చేయడానికి మేము కట్టుబడి ఉన్నామని చెప్పి నేను మనం చేస్తున్నాం. ఈ టెన్యూర్లో, ఈ సమయంలో, ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎస్ఎల్బిసి టనల్ పనులు కూడా పూర్తి చేస్తామని చెప్పి సభాముఖంగా హామీ ఇస్తున్నాం. అదేవిధంగా మిర్యాలగూడ ఎమ్మెల్యే బిఆర్ఆర్ గారి కోరిక మేరకు దున్నపోతుల గండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము, మరి నిర్మాణంలో ఉన్న 4 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు ఈ సమయంలో, ఈ టెన్యూర్లో, ఈ టర్మ్లో, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం టెన్యూర్లో పూర్తి చేస్తామని చెప్పి సభాముఖంగానే మనవి చేస్తున్నాం. అదేవిధంగా నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అడిగిన విధంగా ఐటిపాముల లిఫ్ట్ కూడా మరి పనులు వేగవంతం చేసి త్వరలో పూర్తి చేస్తామని చెప్పి కూడా సభాముఖంగా మాటిస్తున్నాం. నాగార్జున సాగర్ ఎమ్మెల్యే జేవీ రెడ్డి గారు కోరినట్టుగా నెల్లికల్లు లిఫ్ట్ ఇరిగేషన్ పథకం మరి పనులు వేగవంతం చేసి అతి త్వరలో ఫేజ్ 1 పూర్తి చేస్తామని చెప్పి కూడా ఈ సభాముఖంగానే మాటిస్తున్నాం. మరి ఎంపీ కిరణ్ రెడ్డి గారు అడిగినట్టుగా రాచకాలువ తప్పనిసరిగా అడిగినట్టుగా లైనింగ్ కానీ ఇతర రిపేర్ వర్క్స్ చేపడతామని చెప్పి నేను మనం చేస్తున్నా. బీర్ల ఐలయ్య గారు ఆలేరు శాసనసభ్యులు అడిగినట్టుగా గంధమల్ల రిజర్వాయర్ మంజూరు చేసి పనులు మొదలు పెట్టుతున్నాం అని చెప్పి కూడా నేను సభాముఖంగా ప్రకటిస్తున్నా. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఒక విజ్ఞప్తి నాది, దయచేసి ల్యాండ్ అక్విజిషన్ విషయంలో, భూసేకరణ విషయంలో మీ అందరి కోఆపరేషన్ కూడా అవసరం ఉంటుంది. మీరు ఎక్కడెక్కడైతే ఇరిగేషన్ శాఖ భూసేకరణ చేపట్టిందో మీ సంపూర్ణ సహకారం కావాలి. అధికారులతో మీరు కూర్చొని మాట్లాడి రైతులను ఒప్పించి మనం భూసేకరణ విషయంలో ముందుకు పోవాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా డిండి లిఫ్ట్ ద్వారా నారాయణపూర్ చౌటుప్పల్ మండలానికి కూడా మరి పూర్తిగా నీళ్లు అందిస్తామని రాజగోపాల్ రెడ్డి గారి విజ్ఞప్తి మేరకు ఇరిగేషన్ శాఖ పనులు చేపడతామని చెప్పి నేను సభాముఖంగా మనవి చేస్తాను. అదేవిధంగా రాజాపేట కాళేశ్వరం ప్యాకేజ్ 15 బీర్ల ఐలయ్య గారు కోరినట్టుగా ఆ పనులు కూడా చేపడతామని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఈరోజు ప్రకటనే కాదు, ఉమ్మడి నల్గొండ జిల్లా వరకు నెలకి 2 సార్లన్నా మనం రివ్యూ చేసి పనులు పూర్తి చేసే విధంగా ముందుకు పోదామని చెప్పి కూడా నేను సభాముఖంగా మాటిస్తున్నా. అదేవిధంగా బాలు నాయక్ గారు కోరినట్టుగా పెండ్లిపాక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పనులు చేపడతామని, మొదలు పెడతామని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నాను. బాలు నాయక్ గారు కోరినట్టుగా గాజుపేట చింతిర్యాల లిఫ్టు, రాములేరి బండా లిఫ్ట్ కూడా చేపట్టి పనులు పూర్తి చేసి నీళ్లు ఇస్తామని చెప్పి కూడా సభాముఖంగా మనవి చేస్తున్నాను. అదేవిధంగా మందుల శామ్యుల్ గారు ఒక 15 పనులు అడిగిండు. మరి మొత్తం లిస్టు చదవడం కష్టం, కానీ మీకు దేవాదుల ప్యాకేజ్ 3 పాలకుర్తి నుంచి తిరుమలగిరికి వచ్చే ప్యాకేజు, అది 1000 కోట్లకు పైన ప్యాకేజు తప్పనిసరిగా అది మంజూరు చేసి దేవాదుల నుంచి తుంగతుర్తికి నీళ్లు తీసుకొస్తా అని చెప్పి సభాముఖంగానే మనం చేస్తున్నాను. మరి అదేవిధంగా కేతిరెడ్డి కాలువ గురించి కూడా మందుల శామ్యుల్ గారు అడిగారు, తప్పనిసరిగా అది చేపడతాం. శాలికారం కాలువ లైనింగ్ మరి ఎంపీ కిరణ్ రెడ్డి గారు అడిగారు, తప్పనిసరిగా చేపడతాం.
ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2లో ఇప్పుడు నీళ్ళు ఎక్కువగా రావడం లేదు. ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2లో ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2లో ఇప్పుడు కొంత నీళ్ల కొరత వల్ల రావడం లేని విషయం ఇది వాస్తవం. అయితే దయచేసి తుంగతుర్తి ఎమ్మెల్యే గారు గమనించాలి. ఎస్ఆర్ఎస్పి స్టేజ్తో నీళ్లు పెంచడానికి ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు పునరుద్ధరణ అన్ని విధాలుగా చేపట్టాము. అదేవిధంగా ఎన్నో దశాబ్దాల క్రితం నిర్మించబడ్డ వెంకటరెడ్డి గారు దయచేసి వినాలి ఇది. ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు ఎన్నో దశాబ్దాల క్రితం నిర్మింపబడ్డది. జవహర్ లాల్ నెహ్రూ గారు ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టుకి శంకుస్థాపన చేసింది. ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు స్టేజ్ 2కి నీళ్లు తీసుకోవడానికి మేము వచ్చిన తర్వాత ఇన్ని దశాబ్దాల్లో 30-32% ఆ రిజర్వాయర్ కెపాసిటీ తగ్గింది. సిల్టింగ్ వల్ల, సెడిమెంటేషన్ వల్ల ఆ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు కెపాసిటీ తగ్గితే మేమొచ్చి ఇప్పుడు ఎస్ఆర్ఎస్పి పూర్తి స్థాయిలో డీసిల్టేషను, డీసిడిమెంటేషను పూడిక తీసేసి ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ని మరి పునరుద్ధరించే పనిలో ఉన్నాం. ఇది పూర్తయిన తర్వాత స్టేజ్ 2 కూడా నీళ్ళు వస్తాయని చెప్పి నా నమ్మకం, విశ్వాసం. అదేవిధంగా మీకో విషయం చెప్పాలి. తెలంగాణ చరిత్రలో గత ప్రభుత్వం చేయలేని విధంగా గోదావరి జలాల నుంచి 67 టీఎంసీల నీళ్లు సీతారాం సాగర్ ప్రాజెక్టు కింద కేంద్ర ప్రభుత్వం నుంచి కొట్లాడి కేటాయింపజేసినాము. 67 టీఎంసీలు. గోదావరి జలాలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే కాదు, ఆ ఖమ్మం జిల్లాకి ఆనుకున్న ఉమ్మడి నల్గొండ జిల్లా నియోజకవర్గాలు కూడా ఆ నీళ్లు రాబోతున్నాయి. ఆ విషయాన్ని నేను మనవి చేస్తూ ఒకటే విషయం చెప్పాలి మీకు. ప్రియ మిత్రులారా, నల్గొండ కాంగ్రెస్ కార్యకర్తలారా, అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెలు, మేము ఈ మంత్రి పదవి ఈ ప్రభుత్వంలో ఏదో లగ్జరీ కోసమో ఏదో సుఖంగా బతకడానికి కాదు. నేను మీ ఉత్తమన్నగా ఈ సభాముఖంగా మనవి చేస్తున్నా. ప్రమాణ స్వీకారం తర్వాత ఒక్క రోజు కానీ ఒక్క గంట కానీ సెలవు తీసుకోలేదు. 24 గంటలు 365 రోజులు తెలంగాణ ప్రజలకి, ప్రత్యేకంగా ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకి ఏ విధంగా ప్రభుత్వం ద్వారా మెరుగైన సేవలు అందించాలో నిరంతరం కష్టపడుతున్నాం, కృషి చేస్తున్న విషయం కూడా ఈ సభాముఖంగానే మనం చేస్తున్నాం. మిత్రులారా, రాష్ట్రంలో కొన్ని జరుగుతున్న విషయాలు మీకు చెప్పాలి. నిన్న టిఆర్ఎస్ వాళ్ళు ఎక్కడో వరంగల్ హనంకొండ దగ్గర ఏదో మరి పెద్ద సభ పెట్టుకొని ఏదేదో మాట్లాడారు. అసలు వాళ్ళ ఏడుపేందో అర్థం కాలే. 10 ఏళ్ల పాటు 120 నెలలు వాళ్ళు పూర్తి ఒక కుటుంబ పాలనతో అధికారం చెలాయించి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి అప్పుల పాలు చేసి రాష్ట్రాన్ని దివాలా తీయించి మీరు ప్రజలు తీర్పిచ్చి మిమ్మల్ని ఇంటికి పంపిస్తే వాళ్ళు ఏదో మీటింగ్ పెట్టి మా మీద ఏడుస్తున్నారు. మేము అధికారంలో వచ్చి 13-14 నెలలు అయింది. అందులో 3-4-5 నెలలు పార్లమెంట్ ఎలక్షన్లో కోడ్లోనే బాయ్. నిరంతరం కృషి చేస్తున్నాం ఈ తెలంగాణ ప్రజలకి మేలు చేయడానికి. వాళ్ళు సభ పెట్టి అక్రమంగా దోచుకున్న సొమ్ముతో సభ పెట్టుకొని అసలు అది ఏందో ఏడుపు అర్థమే కాదు. కేసీఆర్ అసెంబ్లీకి రాడు, మాట్లాడు, కానీ సభ పెట్టుకొని ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతారు. నేను 2 విషయాలు చెప్తా. వాళ్ళ హయాంలో 10 ఏళ్ల పాటు
1.81 lakh crores 1,81,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ మీద ఖర్చు పెట్టి, మీడియా మిత్రులారా మీరు ఇది నోట్ చేసుకోవాలి, 1,81,000 కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళ జేబులు నింపుకున్నారు కానీ రైతులకి ఎక్కడా నీళ్ళిచ్చిన పాపాన పోలే. కాళేశ్వరం కట్టినండు పెద్ద మనిషి నిన్న. కాళేశ్వరం వాళ్ళ హయాంలోనే కట్టిండ్రు, వాళ్ళ హయాంలోనే కూలిపోయింది. నిస్సందేహంగా ఏ ఎంక్వైరీ అయినా సరే, ఏ రిపోర్ట్ అయినా సరే, వాళ్ళ అసమర్థత, వాళ్ళ దోపిడీ విధానం, వాళ్ళ కమిషన్ల కకృతి వల్లనే కాళేశ్వరం కూలిపోయిందని స్పష్టంగా వస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్కి మనందరినీ తాకట్టు పెట్టిండ్రు. మన పిల్లల్ని, వాళ్ళ పిల్లల్ని, ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి 1,00,000 కోట్ల అప్పు తీసుకొచ్చి ప్రాజెక్టు కట్టి అది వాళ్ళే కట్టిండ్రు, వాళ్ళ హయాంలోనే కూలిపోయింది. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిన తర్వాత, మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజ్ నిరుపయోగం ఉన్న తర్వాత, ఈ వానాకాలం పంట, పోయిన వానాకాలం పంటలో 66.7 లక్షల ఎకరాల్లో మన రైతన్నలు 153 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండించిండ్రు. మీరు జాగ్రత్తగా వినాలే. కాళేశ్వరం ప్రాజెక్టుకి 1,00,000 కోట్లు అప్పు తీసుకొచ్చి మనందరినీ తాకట్టు పెట్టి వాళ్ళు జేబులు నింపుకొని ఆ మేడిగడ్డ, అన్నారు, సుందిల్ల బ్యారేజు ఈరోజు నిరుపయోగంగా ఉన్న వానాకాలంలో 153 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం. ఇది తెలంగాణలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, భారతదేశంలో 29 రాష్ట్రాల అదే రికార్డు. మళ్ళా ఇప్పుడు వస్తున్న యాసంగి పంటలో 127 లక్షల మెట్రిక్ టన్నులు పండింది. అంటే కలిపి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 280 లక్షల మెట్రిక్ టన్నులు వరి ధాన్యం పండించిన ఘనత మన వరి రైతులది, మన కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి మనం చేస్తున్నాం. మిత్రులారా, తెలంగాణలో గత ప్రభుత్వంలో 10 ఏళ్ళు ఇంత వరి వండలే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 23 జిల్లాల్లో ఇంత వరి వండలే. స్వతంత్ర భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఏనాడు కూడా 280 లక్షల మెట్రిక్ టన్నులు వరి ధాన్యం పండలే. వరి పండడమే కాదు, ప్రతి గింజ, మారుమూలున్న ప్రతి రైతు, ప్రతి గ్రామ పంచాయతీలో వాళ్ళు పెట్టిన కొనుగోలు కేంద్రాల కంటే 1,000-2,000 కొనుగోలు కేంద్రాలు ఎక్కువ పెట్టి సన్న రకాలకి 500 రూపాయలు బోనస్ ఇచ్చి కొన్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి నాయకత్వంలో అద్భుతంగా కొనుగోలు చేసిన విషయం కూడా నేను మనం చేస్తున్నాం. ఇరిగేషన్ గురించి పూర్తి చేస్తా. ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. నీటి కేటాయింపుల్లో, కృష్ణానది నీటి కేటాయింపుల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి గతంలో బచావత్ ట్రిబ్యునల్ 811 టీఎంసీలు అలకేట్ చేస్తే, గతంలో ఉన్న పాలకులు ఆంధ్రాకి మీరు 512 తీసుకుపోండి, తెలంగాణకి 299 సరిపోతాయని తెలంగాణ రైతాంగానికి ద్రోహం చేసింది ఈ కేసీఆర్. నిన్న మాట్లాడుతుండు ఇరిగేషన్ శాఖ విషయంలో. మళ్ళీ చెప్తున్నా, బచావత్ ట్రిబ్యునల్ 811 టీఎంసీలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కేటాయిస్తే, ఆంధ్రాకి మీరు 512 తీసుకుపోండి, తెలంగాణకి 299 సరిపోతాయని రాసిచ్చింది 10 ఏళ్ల పాటు. మేము అధికారంలో వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, నేను ఇరిగేషన్ మంత్రి అయిన తర్వాత కేంద్రంతో కొట్లాడి, లేదు ఇది మేము ఒప్పుకోము, కృష్ణానది కేటాయింపులు తిరిగి మొత్తం రీకన్సిడర్ చేయాలి, మాకే 500 టీఎంసీలు అని చెప్పి ట్రిబ్యునల్లో వాదన వినిపిస్తున్నారు ఢిల్లీలో. అదేవిధంగా గోదావరి నీటి జలాల్లో వారి సమయంలో సీతారాం సాగర్ ప్రాజెక్టు మీద 8,000 కోట్లు ఖర్చు పెట్టింది కానీ ఒక్క చుక్క నీటి కేటాయింపు కాలేదు, ఒక్క ఎకరానికి నీళ్లు బారలేదు. నేను ఆ లెక్క కూడా చెప్తా మీకు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద
1,00,000 కోట్లు ఖర్చు పెట్టినరు, 1,00,000 ఎకరాలు కూడా కొత్త ఆయకట్టు ఇవ్వలే. పాలమూరు రంగారెడ్డి మీద 27,500 కోట్లు ఖర్చు పెట్టినరు, 1 ఎకరం ఆయకట్టు కూడా ఇవ్వలే. సీతారాం సాగర్ ప్రాజెక్టు మీద 8,000 కోట్లు ఖర్చు పెట్టినరు, 1 ఎకరం ఆయకట్టు ఇవ్వలే. ఎస్ఎల్బిసి పూర్తి చేయలే, డిండి ప్రాజెక్ట్ చేపట్టలే, పాలమూరు రంగారెడ్డి పూర్తి చేయలే. గతం నుంచి పెండింగ్ లో ఉన్న కల్వకుర్తి, నెట్టంపాడు, కోయిల్ సాగర్, భీమా ప్రాజెక్టులు పూర్తి చేయని అసమర్థులు గతంలో ఉన్న బీఆర్ఎస్ పరిపాలకులు. అన్ని విధాలుగా ఇరిగేషన్ శాఖని సర్వనాశనం చేసి ఈరోజు వాళ్ళు పెద్ద మాట్లాడడం ఇది చాలా విడ్డూరంగా ఉంది, విచిత్రంగా ఉందని తెలంగాణ ప్రజలందరూ గమనించాలి. ఏదో నోరుందని అడ్డగోలుగా మాట్లాడితే ఇది కుదరదు. కేసీఆర్ గారు, మీ హయాంలో ఈ రాష్ట్రంలో ఇరిగేషన్ శాఖలో, ఇరిగేషన్ ప్రాజెక్టులో, నీటి కేటాయింపుల్లో మీ వల్ల తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రజానీకానికి, తెలంగాణ రైతాంగానికి నష్టం జరిగిన విషయం తెలంగాణ ప్రజలందరికీ తెలిసిన విషయం. నేను మరోమారు మనవి చేస్తున్నాను. అదేవిధంగా మరి ఈ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ విషయంలో నేను మీకు ఒక 5 నిమిషాల్లో ముగించేస్తాను. నేను ముందు చెప్పినట్టుగా స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో పండని పంట, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పండని పంట, 10 ఏళ్ల తెలంగాణలో పండని పంట కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 280 లక్షల మెట్రిక్ టన్ల వరి ధాన్యం పండించినాం. సన్న రకాలకి 500 రూపాయలు బోనస్ ఇచ్చినాం. ప్రతి గ్రామ పంచాయతీలో చివరి రైతు దగ్గర చివరి గింజ కొనే వరకు కూడా సమర్థవంతంగా ముందుకు పోతున్నాం అని చెప్పి నేను మనవి చేస్తున్నా. అదేవిధంగా మరి వాళ్ళు 10 ఏళ్ళు ఉన్నారు. వాళ్ళు రేషన్ వ్యవస్థను ఏ విధంగా నడిపించిండ్రో ఇప్పుడు ఎట్లా నడుస్తుందో మీరు అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఉన్నప్పుడు ఒక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వలే. అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు మీరు జాగ్రత్తగా వినాలి, వేదిక మీద పెద్దలు కూడా వినాలి. గత టిఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాటు రేషన్ కార్డు కొత్త వాళ్ళకి ఇవ్వలేదు. ఏదైనా మునుగోడు బై ఎలక్షన్ వస్తేనో, ఏదైనా అది హుజురాబాద్, ఎక్కడది హుజురాబాద్ బై ఎలక్షన్ వస్తే అక్కడ రేషన్ కార్డులు ఇచ్చింది. కానీ సాధారణంగా రేషన్ కార్డు ఎక్కడ కూడా కొత్తగా ఇవ్వలే. పాత రేషన్ కార్డులో కొత్త కుటుంబ సభ్యులను చేర్చలే. రేషన్లో దొడ్డు బియ్యం ఇచ్చిండ్రు. సంవత్సరానికి 10,665 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. ఇచ్చిన దొడ్డు బియ్యంలో 75 నుంచి 80% దొడ్డు బియ్యం ఎవరు తినలేదు. అది బ్లాక్ మార్కెట్కి డైవర్ట్ అయింది. అంటే 40 రూపాయలు కిలో కొని సంవత్సరానికి 10,665 కోట్లు ఖర్చు పెట్టి ఈ మొత్తం రేషన్ వ్యవస్థ వాళ్ళ హయాంలో ఎట్లా మరి నడిచిందో మీరు గమనించాలి. మేము అధికారంలో వచ్చిన తర్వాత సన్న రకాలకి 500 రూపాయలు బోనస్ ఇచ్చి కొనుగోలు చేయడం జరిగింది. ఆ సన్న రకాలని మిల్లింగ్ చేయించి ఈరోజు తెలంగాణలో భారతదేశంలో మొదటిసారి జనాభాలో 85% జనాభాకి ఉచితంగా ప్రతి మనిషికి 6 కిలోలు మరి సన్న బియ్యం వచ్చిన ఘనత ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి నేను మనం చేస్తున్నాను. మిత్రులారా, సరే మిట్ట మధ్యాహ్నం చాలా ఎండ కొడుతుంది, కానీ మరి సన్న బియ్యం చెప్పినట్టు కూడా మీరు ఎవరు సపోర్ట్ కొడతలేరు. మరి సన్న బియ్యం స్కీము అద్భుతంగా నడుస్తుంది అని మీరు ఏకీభవిస్తే మీరందరూ చేతులెత్తాల్సిందిగా మనం చేస్తున్నాను. ధన్యవాదాలు. ఈ రాష్ట్రంలో, ఈ దేశ చరిత్రలో ఎక్కువ శాతం జనాభాకి ఉపయోగపడే సంక్షేమ పథకం సన్నబియ్యం పథకం అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఈరోజు తెలంగాణలో సంవత్సరానికి 30 లక్షల మెట్రిక్ టన్నులు
17,000 డీలర్ల ద్వారా 3,10,00,000 మంది తెలంగాణ ప్రజానీకానికి సన్న బియ్యం ఉచితంగా మనిషికి 6 కిలోలు ఇస్తున్న ఘనత మన కాంగ్రెస్ ప్రభుత్వంది. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి భట్టి గారు, మన కేబినెట్ మంత్రులందరూ, మన ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు అందరి వల్ల ఈ తెలంగాణలో ఈ సన్న బియ్యం 6 కిలోలు చేరుతుందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. మిత్రులారా, నేను మరోమారు మనవి చేస్తున్నా, ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ కంచుకోట. రాజగోపాల్ రెడ్డి గారు చాలా పర్ఫెక్ట్గా అన్నారు, ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరు కూడా సామాన్యులు గారు. వాళ్ళ ప్రాంతంలో జిల్లాని రాష్ట్రంలో ఒక ప్రముఖ స్థానం ఉండేవాళ్ళు. ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ కంచుకోట ఉంటుంది. మేము ఇప్పటికే 12లో 11 ఎమ్మెల్యేలు గెలిచినాం, భారీ మెజార్టీతో 2 పార్లమెంట్ సభ్యులు గెలిచినాం. నేను ఈరోజు సభాముఖంగా మాటిస్తున్నా, ఉమ్మడి నల్గొండ జిల్లాలో నీటిపారుదల శాఖకు సంబంధించిన అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తాము. ఆన్గోయింగ్ ఇరిగేషన్ వర్క్స్ అన్ని పూర్తి చేస్తాము. ఉమ్మడి నల్గొండ జిల్లా సస్యశ్యామలం చేస్తామని చెప్పి సభాముఖంగా మేము అందరం కలిసి మాటిస్తున్నాము. అదేవిధంగా మిత్రులారా, రేషన్ కార్డులు ఎవరెవరికి అర్హత ఉండి రాలేదో అందరికీ రేషన్ కార్డు ఇవ్వబోతున్నాం అని చెప్పి నేను మనం చేస్తున్నా. మన ప్రభుత్వం, మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకి మేలు చేసే విధంగా మేము ముందుకు పోతాము. ఏ కార్యకర్తకి ఏ ఆపద వచ్చినా మేము అందరం ఐకమత్యంతో మరి మీ ముందుంటాము, అన్ని విధాలుగా మీకు సేవలు అందిస్తాం, మిమ్మల్ని ఆదుకుంటామని చెప్పి కూడా నేను సభాముఖంగా మనవి చేస్తున్నా. ఇంకొక చిన్న విషయం చెప్పి ముగిస్తా. మరి వరి ధాన్యం ఇంత పెద్ద వాల్యూమ్లో పండిస్తున్న తెలంగాణలో దేశ విదేశాల్లో మార్కెట్ కూడా మేము నిరంతరం ప్రయత్నం చేస్తున్నాం. వేరే రాష్ట్రాలకు పంపిస్తున్నాం, ఇతర దేశాలకు పంపిస్తున్నాం. ఈ మధ్యనే ఫిలిప్పీన్స్ దేశానికి తెలంగాణ బియ్యం, నల్గొండ జిల్లా నుంచి బియ్యం ఎక్స్పోర్ట్ చేస్తున్న విషయం కూడా మీ అందరికీ తెలుపుతూ సంతోషిస్తున్నా. మరి ఇంత మండు టెండల్లో, ఇంత మిట్ట మధ్యాహ్నం ఇంత అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మీ అందరికీ నా శుభాకాంక్షలు, అభినందనలు. జై హింద్, జై కాంగ్రెస్. థ్యాంక్ యూ సార్. సవివరంగా తమ సందేశాన్ని అందించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ వెంటనే తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి మునుగోడు నుంచి శాసన మండలి సభ్యుడు సత్యం గారు అడిగినట్టుగా బ్రాహ్మణ వెల్లెంల నుండి కిష్టాపురం వరకు కాలువని పొడిగింపు వారు అడిగేది వారు రాజగోపాల్ గారు కలిసి తప్పనిసరిగా చేస్తామని చెప్పి నేను సభాముఖంగా మాటిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఇందిరమ్మ ఇండ్ల చెక్కుల పంపిణీ, ₹1,00,000 చెక్కుల పంపిణీని గౌరవ మంత్రివర్యుల చేతుల మీదుగా ఇప్పుడు అందజేయడం జరుగుతుంది. పోడియం తీయండి సార్, కొంచెం ఆ పోడియం తీయండి సార్. ఓకే, చిరుమర్తి జానమ్మ గారు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి మొదటి విడత చెక్కు ₹1,00,000 చెక్కిని గౌరవ మంత్రివర్యుల చేతుల మీదుగా అందించాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. మొదటగా చిరుమర్తి జానమ్మ గారు, తర్వాత గండమల్ల ప్రియాంక గారు, ఆ తర్వాత సంపంగి తబిత గారు, తర్వాత జేరిపోతుల రాములమ్మ గారు, ఆ తర్వాత దాసరి జయమ్మ గారు. వీరు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి చెక్కుల పంపిణీ కార్యక్రమం గౌరవ మంత్రివర్యుల చేతుల మీదుగా గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ ఎమ్మెల్సీలు, గౌరవ శాసనసభ్యుల చేతుల మీదుగా
ఈ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి చెక్కుల పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. రండమ్మా, దిగండి. ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవ మంత్రివర్యులకు చిరు సత్కారం ఉన్నది సార్. దయచేసి ఈ సన్మానాన్ని స్వీకరించాల్సిందిగా సవినయంగా తమరికి మనవి చేస్తా ఉన్నాను. మంత్రివర్యులు ఈ సన్మానాన్ని గ్రహించాల్సిందిగా గౌరవ కలెక్టర్ గారి చేతుల మీదుగా, గౌరవ మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి చేతుల మీదుగా గౌరవ మంత్రివర్యులకి సన్మానం జరుగుతూ ఉన్నది. గట్టిగా చప్పట్లతో మనం కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేద్దాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి చిరు జ్ఞాపికను గౌరవ మంత్రివర్యులు కోమారెడ్డి వెంకరెడ్డి గారికి గౌరవ కలెక్టర్ గారు శాలువాతో సత్కరించి చిరు జ్ఞాపికను అందజేస్తా ఉన్నారు. చప్పట్లతో ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. కలెక్టర్ అదనపు బ్లాక్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న